సహోదరులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నుంచి ఒక కొత్త స్టడీలోకి వెళ్దామని ఆలోచిస్తున్నాను. దేవుడు నా దృష్టిలోకి తీసుకొచ్చిన అంశం బైబిల్లోని పర్వతాలు, మరి ముఖ్యంగా మన ప్రభువారు పరిచర్య చేసిన పర్వతాలు. మత్తయి సువార్తలో దాదాపు ఒక 9 దాకా పర్వతాలను గురించి మత్తయి ప్రస్తావించాడు. ప్రతి పర్వతం మీద కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఏదో ఒక పరిచర్య జరిగినట్టుగా మత్తయి సువార్తలో చూస్తే మనకు తెలుస్తుంది. ఈ మత్తయి ఒక్కొక్క పర్వతం మీద యేసు ప్రభు చేసిన పరిచర్య ప్రజల కోసం, దానిలో ఇప్పుడు మనకి ఆత్మ సంబంధమైన కొన్ని లాభాలు, మేళ్ళు సమకూరుతాయి. కాబట్టి ఈ విషయాన్ని నేను ఛానల్లో పెట్టదలుచుకున్నాను. ఈ భూగోళం మీద సముద్రాలు, అరణ్యాలు, పర్వతాలు, మంచు కప్పిన 2 ఖండాలు ఆర్కిటికా, ఎడార్లు, ఇట్లా రకరకాల భౌగోళిక నైసర్గిక స్వరూపాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా మనల్ని ఫ్యాసినేట్ చేసేది సముద్రాలు, తర్వాత పర్వతాలు. ఎందుకంటే సముద్రాలు ప్రపంచ జనాభాలో నివసిస్తున్న చాలామందికి సముద్రాలు అందుబాటులో ఉంటాయి, పర్వతాలు కూడా అందుబాటులో ఉంటాయి. పర్వతాల్లో నివసించే వాళ్ళు నివసిస్తూ ఉండగా మామూలు మైదాన భూమిలో నివసించే వాళ్ళు కూడా అప్పుడప్పుడు పర్వతాల్లోకి వెళ్ళి వాటి అందచందాలు చూసి వస్తుంటారు. మనకు తెలిసినట్టుగానే నేపాల్ చైనా బార్డర్లో ఎవరెస్ట్ పర్వతం అనేది ఈ భూమి మీద సముద్ర మట్టానికి అన్నిటికంటే ఎత్తులో ఉన్న పర్వతం ఎవరెస్ట్ అని అంటారు. ఇది నేపాలీలో సాగరమాత అంటారు దీన్ని. ఇది దాదాపు 10,000 మీటర్లు, అంటే 10 మైళ్ళు. ఈ భూమికి 10 మైళ్ళ ఎత్తునుంది. 10 మైళ్ళ ఎత్తు, లేదా ఒక 30,000 అడుగుల ఎత్తున ఉంది. నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో హిమాచల్ ప్రదేశ్లో భర్మోర్ అనే చోటికి మేమిద్దరం కూడా వెళ్ళాం. నేను నా భార్య కూడా వెళ్ళాం. అది దాదాపు భూమికి సముద్ర మట్టానికి 7,000 మీటర్ల ఎత్తున ఉంది, అంటే 7 మైళ్ళ ఎత్తున ఉంది. మీరందరూ కూడా దాదాపు కొండలు ఎక్కే ఉంటారు. వాక్యంలో ఈ కొత్త నిబంధన, పాత నిబంధనలు కూడా అనేక రకాలైన కొండల పేర్లు ఉన్నాయి. అవి ఇంకొకసారి మనం చూడొచ్చు. ప్రస్తుతం మాత్రం మత్తయి సువార్తలో ఉన్న కొండలు, వాటి రూపురేఖలు, అవుట్లైన్స్ మాత్రం చెప్పుకుంటా వెళ్ళిపోతాను. ఈ కొండలు అనేది బైబిల్లో కనిపిస్తున్న యెహోవా దేవుడికి చాలా సంబంధం ఉన్న ప్రదేశాలు. ఏల్ షద్దాయ్ అని ఆయనకి పేరు. ఏల్ షద్దాయ్ అంటే దాన్ని హీబ్రూ ఉన్నట్టుగా అర్థం తీసుకోవాలంటే ఏల్ షద్దాయ్ అంటే కొండల దేవుడు అని అర్థం. ఏల్ షద్దాయ్ అంటే కొండల దేవుడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఓడిపోవటం చూసి ఫిలిష్తీయులు ఏమనుకున్నారంటే, వాళ్ళ దేవుడు యెహోవా అని వాళ్ళు పూజిస్తారే, వాళ్ళ దేవుడు కొండల దేవుడు, అందుకని కొండల మీద యుద్ధం చేస్తే మనం గెలవలేము, అందుకని వాళ్ళని ఎలాగోలా మైదానంలోకి రప్పిస్తేనే మనం గెలుస్తాం. ఎందుకంటే ఫిలిష్తీయులకి రథాలు ఉన్నాయి, ఇనప రథాలు ఉన్నాయి. ఆ రథాలు కొండల్లో వెళ్ళలేవు. అందుకని ఆ విధంగా కొండల దేవుడు. చాలా మతాల్లో కూడా దేవస్థానాలు కొండలతో ముడిపడి ఉన్నాయి. కొండలకి వెళ్ళి దేవుడు ఎక్కడో కొండల మీద కూర్చున్నాడు అనే ఉదాహరణ చాలా మతాల్లో ఉన్నాయి. బైబిల్లో కూడా పర్వతాలు దేవుని యొక్క మహత్యాన్ని, గాంభీర్యాన్ని, ఆయన యొక్క మహా స్థిరత్వాన్ని సూచించడానికి చెప్తున్నాడు. మరి ముఖ్యంగా దేవుడు సియోను కొండ మీద వెలిశాడు. హిందువుల భాషలో చెప్పాలంటే ఆయన సియోను కొండ మీద వెలిశాడు. యెరూషలేము అనే కొండ మీద ఆయన వెలిశాడు. అక్కడ ఆ కొండ మీద
దావీదు ప్రారంభించగా దావీదు కొడుకు సొలొమోను ఆయనకు ఒక దేవాలయం కట్టినప్పుడు ఆయన ఫిజికల్గా ఆయన యొక్క మహిమ ఆ కొండ మీద ఉన్న ఆ దేవాలయంలో నెలకొని ఉంది. రాబోయే రోజుల్లో సియోను కొండకి ఉండబోతున్న ఆ ప్రాశస్త్యాన్ని గురించి యెషయా తన ప్రవచనంలో చెప్తున్నాడు. యెషయా 2వ అధ్యాయం 2వ వచనం. ఇదంతా ఉపోద్ఘాతంగా చెప్తున్నాను. యెషయా 2వ అధ్యాయం 2వ వచనంలో సియోను కొండ దాని యొక్క ఘనత గురించి రాసింది. 2:2 యెషయా, అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అన్యజనులు అందరూ కూడా కొండెక్కుతూ వస్తారు. ఈ కొండెక్కుతూ యూదు భక్తులు, యూదా మతాన్ని పాటించే ఇశ్రాయేలీయులు వాళ్ళు పాడుకునే పాటలు కూడా కీర్తన గ్రంథంలో 122వ కీర్తన దగ్గర నుంచి 128, 132 వరకు కూడా అవి యాత్ర కీర్తనలు, అసెంట్ సామ్స్. అంటే అసెంట్ అంటే ఎక్కిపోయే కీర్తనలు. అంటే వీళ్ళు సియోను కొండ యాత్రికులు కొండ ఎక్కుతూ ఈ పాటలు ఈ కీర్తనలు పాడుకోవడానికి ప్రత్యేకంగా వాళ్ళు కొన్ని కీర్తనలు ఉన్నాయి. 122వ కీర్తన నుంచి ఉన్నవి. ఈ విధంగా ఆ రోజుల్లోనైతే కేవలం యూదులు మాత్రమే కొండెక్కి వెళ్ళి ఆ యెహోవా దేవుణ్ణి పూజించుకునేవాళ్ళు. తర్వాత రోజుల్లో ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోకి వస్తారు అని చెప్పి యెషయా ప్రవచించాడు. అసలు ఈ సియోను పర్వతం మీద ఉన్న ఆ ఆలయం అది 1000 ఏళ్ల కాలంలో ఉండబోతున్న ఆలయంతో దీనికి లింకు ఉంది. యెహెజ్కేలు 42 ఈ మాటలు చెప్పుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. యెహెజ్కేలు 40వ అధ్యాయం 2వ వచనం. 1000 ఏళ్ల పాలనతో కూడా ఈ కొండకి ప్రాధాన్యత ఉంది. 40వ అధ్యాయం 2వ వచనంలో ఏమి రాసిందంటే, దేవుని దర్శన వసుడునైన నన్ను ఇశ్రాయేలీయుల దేశంలోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను. ఇశ్రాయేలీయుల దేశంలో మిగుల ఉన్నతమైన పర్వతం మీద నన్ను యెహోవా ఆత్మ తీసుకొచ్చాడు అని అంటున్నాడు. మొత్తం మీద బైబిల్ లేఖనాల్లో పాత కొత్త నిబంధనలో కూడా చాలా విస్తారకరమైన ఆసక్తికరమైన అంశాలు పర్వతాల గురించి కనిపిస్తాయి. అయితే నేను ఇప్పుడు దాకా చెప్పినట్టుగా ఈ రోజున మత్తయి సువార్తలో ప్రస్తావించిన పర్వతాలు, కొండలు, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన కొండలు, ఆ పరిచర్యతో సంబంధించి మనకి ఏ విధంగా ఈ రోజున ఆత్మ సంబంధమైన దీవెనలు ఉంటాయి. పర్వతం అనగానే అది చెట్లు, పెద్ద పెద్ద చెట్లు కూలిపోతే, ఊళ్ళు నాశనం అయిపోతే, లేకుండా పోతే, కొన్ని శతాబ్దాల తర్వాత కొన్ని ఊళ్ళు ఉండవు. కొండలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. దేవుని యొక్క శాశ్వతత్వాన్ని సూచించడానికి కొండలు వాడతారు. కొండ అనేది శక్తిని, అధికారాన్ని సూచిస్తుంది. మనం కూడా కొన్ని కొండల మీద కట్టిన దుర్గాల్ని, కోటలను చూస్తాం. కొండల మీద కట్టిన కోటల్ని జయించడం చాలా కష్టం. యెషయా గ్రంథం 2:2లో మనం చూసినట్టుగా తర్వాతి రోజుల్లో యెహోవా గృహ పర్వతం, యెహోవా ఇల్లు ఉన్న పర్వతంలో అది అన్ని కొండల కంటే ఎత్తుగా స్థాపించబడుతుంది. అన్ని దేశాల ప్రజలు దానిలోకి వస్తారు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మత్తయి సువార్త, మత్తయి తన సువార్త రాస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని తన సువార్తలో ఒక రాజుగా చూపిస్తాడు, యూదుల రాజుగా చూపిస్తాడు. అట్లాగే మార్కు యేసుక్రీస్తు ప్రభువుని సేవకుడుగాను, లూకా మానవుడుగాను, యోహాను మరి పక్షిరాజు అంటే దేవునిగాను చూపించడం మనం చూస్తాం. వీళ్ళలో మత్తయి ఆ యేసు క్రీస్తు ప్రభువును రాజుగా చూపిస్తాడు. అందుకని మత్తయి తన సువార్తలో కొండల గురించి, పర్వతాల గురించి, ఉన్నతమైన స్థానం యేసుక్రీస్తు ప్రభుతో ముడిపెడుతూ కొండ మీద నివసించే ఆయన అని చెప్పడం ఆశ్చర్యం కాదు. కాబట్టి మత్తయి సువార్తలో ఉన్న కొన్ని కొండల్ని క్లుప్తంగా చూద్దాం.
వీలును బట్టి మనం ముందుకు వెళ్తున్న కొద్దీ తర్వాత వాటిల్లో ఈ ఒక్కొక్క కొండ గురించి వివరంగా ధ్యానించడానికి కూడా వీలుంటుంది. ఇవాళ మాత్రం టూకీగా ఎన్ని రకాల కొండలు మత్తయి ప్రస్తావించాడు, వాటిలో జరిగిన విషయం ఏంటి అనేది మాత్రం ఈ ధ్యానంలో మనం చెప్పుకుందాం. 1 శోధన పర్వతం, మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ అంటారు. మత్తయి సువార్త 4:8 ఉంది. మత్తయి సువార్త 4:8 యేసుక్రీస్తు ప్రభు శోధనకి గురైన పర్వతం గురించి రాసింది. 4:8 మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఇదే మాట గురించి లూకా రాస్తూ ఆ కొండ మీద లేకపోతే అరణ్య ప్రాంతంలో సైతాను యేసుక్రీస్తు ప్రభుని 40 రోజుల పాటు రకరకాల శోధనలకు గురి చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిర్దోషత్వం మనుషులందరికీ వెల్లడి కావడానికి ఈ పర్వతం మీద ఆయన గురైన ఈ విషమ పరీక్షలు అంటే శోధనలు దోహదం చేసినాయి. ఆయన ఎప్పుడు కూడా ఆ శోధనలు ఎదుర్కోవడంలో దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడ్డాడు. మనకి మచ్చుకి ఒక 3 అపవాది ఆయన గురి చేసిన 3 శోధనలు మాత్రం చెప్తున్నాడు. 3 సార్లు కూడా ఆయన లేఖనాలని కోట్ చేయడం, ఇలా లేఖనాలు ఇట్లా రాసింది అని చెప్పడం ద్వారా అపవాదిని నోరు మోయించాడు. అయితే ఈ 3 అని కాదు, 3 వచ్చినాయి అని చెప్పి మనం అనుకోకూడదు. చాలా రకాలుగా 40 రోజుల పాటు ఎన్ని రకాలుగా ఆయనకి శోధనలు వచ్చినాయో మనకి తెలియదు. అయితే 40 పగళ్ళు 40 రాత్రులు నిద్రాహారాలు లేకుండా ఉపవాసంలో ఉండి ఆ శోధనలు ఎదుర్కొన్నాడు. ఇది మనకి ఏం చెప్తా ఉంది? మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభు ఆయన నిర్దోషి, ఆయన ఎటువంటి సైతాను ప్రలోభాలకు లోబడలేదు. అందువలన ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన నిర్దోషి అని చెప్పి అక్కడ రుజువైంది. ఒక దోషులైన పాపులైన మానవుల కోసం చనిపోవడానికి ఒక నిర్దోషి అయిన వాడే సిలువను ఎక్కడానికి సమర్థుడు. ఎవరు పడితే వాళ్ళు సిలువ మీద అక్కడెక్కడ చచ్చిపోయి నేను లోక పాపాల కోసం చనిపోతున్నాను అంటే కుదరదు. ఎందుకంటే అతను పాపాత్ముడు కాబట్టి అతని పాపాల కోసం అతను చనిపోవాలి తప్ప లోక పాపాల కోసం చనిపోవటానికి కుదరదు. ఈయన నిర్దోషి కాబట్టి లోకంతటి పాపాల కోసం, ఆయనలో పాపం లేదు కాబట్టి, జన్మతః కర్మతః పాపం లేదు కాబట్టి మన కోసం ఆయన చనిపోవడానికి అర్హుడయ్యాడు. ఇట్లాగా ఆయన పరీక్షించింది మొట్టమొదటిసారిగా సైతానే పరీక్షించాడు. ఆ తర్వాత ఆయన జీవితకాలంలో రకరకాల ప్రశ్నల ద్వారా రకరకాల మంది ఈ మత నాయకులు రకరకాల వాళ్ళు ఆయన్ని ప్రశ్నలు అడిగి ప్రశ్నించి శోధించి చివరికి పిలాతు కాలం వరకు కూడా, పిలాతు న్యాయస్థానంలో వరకు కూడా ఆయన్ని ప్రశ్నించి ఆయన నిర్దోషి అని తేలిన తర్వాతే ఆయన సిలువెక్కాడు. ఆ విధంగా ఈ శోధన పర్వతం అనేది మన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అమోఘమైన పరిశుద్ధత గుర్తుగా ఉంది. నేను ఇవన్నీ గబగబ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. తర్వాత వీలైతే వేరే ధ్యానాల్లో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. 2వది ఉపదేశ పర్వతం అని మనం చెప్పుకోవచ్చు. ఉపదేశ పర్వతం అంటే మౌంటైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇది తర్వాత అధ్యాయంలోనే 5వ అధ్యాయం 1వ వచనంలోనే ఆయన ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. ఇది కొండ మీద ప్రసంగం అని, పర్వత ప్రసంగం అని, సెర్మన్ ఆన్ ద మౌంట్ అని చెప్తారు. మత్తయి సువార్త 5 నుంచి 7వ అధ్యాయం వరకు ఇచ్చిన సమాచారం అంతా కూడా ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలోని వివిధ అంశాలు. ఆయన తన శిష్యులు తన దగ్గరికి వచ్చినప్పుడు వారికి బోధించాడు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. తనకు ప్రతినిధులుగా వాళ్ళని పంపించడం కోసం ముందుగా వాళ్ళకి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇంకా మత్తయి సువార్త 10-11 అధ్యాయాలు, 18-19 అధ్యాయాలు, 24-25 అధ్యాయాల్లో తన శిష్యులకి ఆయన ఏమి బోధిస్తున్నాడు, ఏ విధంగా వాళ్ళని ఎక్విప్ చేశాడు, ఏ విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు అనేదంతా కూడా ఈ పర్వత ప్రసంగంలోని బోధ 10-11, 18-19, 24-25 అధ్యాయాల్లో కూడా కొనసాగింది. ఆ బోధన ఆయన కొనసాగించాడు.
సరే, ఈ పర్వత ప్రసంగం 5, 6, 7 ఉన్న పర్వత ప్రసంగాన్ని చూసినప్పుడు దానిలో మనకి బాగా ఇష్టమైన మొట్టమొదటి వచనాల్లో ఉన్న భాగం ఏంటంటే 3-11 వరకు వీటిని నవధన్యతలు అంటారు. ధన్యుడు 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 అనే మాట. అంటే తమకు వ్యతిరేకంగా ఉన్న ఈ లోకంలో తన శిష్యుడు ఎలాంటి ప్రవర్తన ప్రదర్శించాలి, వాళ్ళు భూమిలో ఉప్పులాగా ఉండాలి, వాళ్ళు కాంతిలాగా ఉండాలి అని ఆయన ఉన్నాయి. తర్వాత ఈ 5వ అధ్యాయంలోని 17-48 చివరి వరకు కూడా 7 పారాగ్రాఫ్లు. ఇది చాలా ఆ రోజుల్లో మత నాయకులు ఏదైతే బోధిస్తున్నారో, మీ మత నాయకులు ఈ విధంగా చెప్తున్నారు కదా, ధర్మశాస్త్రం ఇట్లా ఉందని చెప్తున్నారు కదా, కానీ నేను చెప్పేది ఏంటంటే అని ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని బోధలకి ఈయన సొంత భాష్యం, తన సొంత అభిప్రాయాలు చెప్పడం ద్వారా వాటికి విభేదించాడు. అవి కేవలం ఒక మతం, ఒక ఆచార రీతిగానే వాళ్ళు చేస్తున్నారు అనే మాట. ఆ మాటలన్నీ విన్నవాడు గట్టి రాతి నేల మీద ఇల్లు కట్టుకున్న వాడుగా ఉంటాడు అనే మాటలతో ఆయన దాన్ని ముగించాడు. 3వ పర్వతం నేను దానికి ఆహార పర్వతం, మౌంటైన్ ఆఫ్ ప్రొవిజన్ అని మనం చెప్పుకోవచ్చు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మరొక కొండ గురించి, ఇవన్నీ ఒకే కొండలేమో నాకు తెలియదు కానీ వేరే వేరే కొండల గురించి చెప్తూ ఉన్నప్పుడు 14వ అధ్యాయంలో ఆ కొండ మీద వాళ్ళు ఉన్న టైంలో వారికి స్త్రీలు పిల్లలతో పాటు 5,000 మంది పురుషులకు అద్భుతంగా ఆహారం ఇవ్వటం ద్వారా తనను అనుసరించి తన ఉపదేశాలు వినటానికి వచ్చి సమకూడిన వాళ్ళ కడుపు పట్టించుకున్నాడు, వాళ్ళ ఆకలిని పట్టించుకున్నాడు ఆయన. కేవలం ఏదో మాటలు చెప్పి వాళ్ళని పంపించ ఆ శిష్యులైతే వాళ్ళని పంపించేసేయి, మరి ఇక్కడ మనకి భోజనం లేదు కదా వాళ్ళకి పెట్టడానికి అన్నప్పుడు, లేదు మనమే వాళ్ళకి భోజనం పెడదాం అని ఆహారం పంచిపెట్టిన పర్వతం గురించి దీని గురించి కూడా మీరు ధ్యానం చేసి మీ సొంత ఆలోచనలు చేసుకోండి. 4వది నేను మౌంటైన్ ఆఫ్ ప్రేయర్ అని చెప్తున్నాను, ప్రార్థన చేసిన పర్వతం. ఈ 5,000 మందికి ఆహారం పెట్టిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు సాయంత్రం అయ్యేటప్పటికి, చీకటపడేటప్పటికి వేరే కొండెక్కి అక్కడ ప్రార్థనలో ఆయన ఒంటరిగా ఉన్నాడు. 14:23లో ఈ కొండ ప్రస్తావన ఉంది. 14:23 వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణికి తనకంటే ముందుగా వెళ్ళవలనని వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రార్థన పర్వతం, ఏకాంత ప్రార్థన పర్వతం, దేవునితో ముచ్చటించి దేవునికి ప్రార్థన చేసే ఆ పర్వతానికి ఆయన వెళ్ళాడు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న పరిచర్య అదేంటంటే తండ్రి దగ్గర విజ్ఞాపన చేయడం. మనందరి పట్ల ఆయన మధ్యవర్తిత్వం తీసుకున్నాడు. మధ్యవర్తి ఆయన. వ్యక్తిగతమైన శ్రద్ధ, మన పట్ల ఆయనకున్న వ్యక్తిగతమైన శ్రద్ధ, మనకున్న ఆపేక్ష, ప్రేమ, ఇదంతా కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. కొండ మీద ఆయన వెళ్ళి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆ పరలోకం అనే కొండ మీద ఆయన తండ్రి పక్కనే కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రతి విశ్వాసి గురించి ఆయన చేస్తున్న ప్రార్థన పర్వతం అనేది. ఇకపోతే మౌంటైన్ ఆఫ్ కంపాషన్ అని ఇంకో దానికి పేరు పెట్టచ్చు. 15:29 అదే మాట. 15:29 యేసు అక్కడి నుండి వెళ్ళి 15:29 గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా, అక్కడ జరిగిందంతా తర్వాత వచనాల్లో ఉంది. గుడ్డివారు, బహు జనసమూహములు ఆయన ఎద్దుకు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు అనేకులను తీసుకొచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి
అయ్యా ఇక నువ్వు తప్ప మాకు దిక్కు లేదు, ఇదిగో వీళ్ళు ఏం చేస్తావు చేయని చెప్పి ఆయన పాదాల దగ్గర పడేశారంట వాళ్ళు. ఆయన వారిని స్వస్థపరిచను. వారిని చూసి జాలిపడ్డాడు అని వేరే చోట్ల ఉంది. తన సానుభూతి ప్రదర్శించాడు. అంగహీనుల పట్ల, అనారోగ్యం ఉన్న వాళ్ళ పట్ల, పేదవాళ్ళ పట్ల ఆయనకున్న సానుభూతి ఆ కొండ మీద మనం చూస్తున్నాం. ఆయన కరుణామయుడు అనే విషయాన్ని ఈ కరుణా పర్వతం మీద వికలాంగులందరినీ తీసుకొచ్చి గొప్ప జనసమూహాలను ఆయన స్వస్థపరిచాడు. వాళ్ళంతా చూసి ఆశ్చర్యపోయారు అని చెప్పి రాసింది. అదే సమయంలో మళ్ళీ వాళ్ళందరూ ఆహారం లేకుండా ఉన్నారు అని గుర్తించి జాలిపడి వాళ్ళకి ఆహారం పెట్టిన సంగతి కూడా మనం చూస్తాం. అక్కడ ఎన్నో 12 గంపలు ఎత్తారు అనేది. ఆయనలో ఎంత సమృద్ధి ఉన్నది, మన అవసరాలను తీరగా ఇంకెంత మిగిలిపోతుంది. ఏదో ఊరికే మనకి హోటల్స్లో ప్లేట్ మీల్స్ అంటారు, ఇంతే అన్నం పెడతారు, అన్నంతో కడుపు నింపుకోవాలి, ఇంకా ఎక్కువ తినాలంటే పెట్టరు. ఆయన ప్లేట్ మీల్స్ లిమిటెడ్ కాదు, ఆయన ఎంతన్నా తినండి, కడుపు నిండా తినండి, ఇంకా మిగిలిపోద్ది. ఇది పరలోక సంబంధమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకు గుర్తుగా ఉంది. నాకు బాగా ఇష్టమైన పర్వతం అన్నిటికంటే అనకూడదు కానీ ప్రాముఖ్యమైన ఒక పర్వతం ఏంటంటే రూపాంతర పర్వతం. అది మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 1-2 వచనాలు, తర్వాత 28వ వచనం కూడా చూడొచ్చు. 17వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనాలన్నీ కూడా మత్తయి సువార్తలోవే. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాన్ను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన మొహం సూర్యులాగా ప్రకాశించింది. ఆయన బట్టలు కాంతిగా తెల్లగా మిరుమిట్లు కొలిపే లాగా మారినాయి. అంతకంటే మించి చాలా ప్రశస్తమైన విషయం ఏంటంటే ఆకాశంలో నుంచి ఒక స్వరం వినపడింది. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని విషయంలో నేను చాలా ఆనందిస్తున్నాను, ఆయన మాట వినండి. ఒక ప్రకాశవంతమైన మహిమ మేఘం వాళ్ళందరినీ కప్పేసింది. ఇది రాబోతున్న యేసుక్రీస్తు వారి యొక్క మహిమను మనకి తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళందరిలాగే చెమట వాసనతో, మురికి పట్టిపోయిన వాళ్ళతో, స్నానం చేస్తే కడుక్కునే లాంటి దాంతో, ఆకలితో, నిద్రతో, అలసటతో ఉన్న ఆ శరీరం తాత్కాలికమే. మన పాపాల కోసం ఆయన ఆ శరీరం ధరించుకొచ్చాడు. కానీ ఆయన నిజమైన ఉనికి, ఆయన నిజమైన స్వరూపం ఏదంటే అదిగో ఆ మహిమ స్వరూపం. పరలోకంలో మనం ఆయన్ని అట్లా ఆ రూపంతో చూడబోతున్నాం. యోహాను కూడా ఈ లోకంలోనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన యొక్క విశ్వరూపాన్ని చూశాడు. చూసి గడగడ వణుకుతూ చచ్చిన వాళ్ళలాగా పడిపోయాడు. ఈ 3 శిష్యులు కూడా అలాంటి ఆయన యొక్క మహిమ స్వరూపాన్ని చూశారు. ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనలో నుంచి ఏలియాని, మోషేని కలుసుకొని, వాళ్ళిద్దరు ఆయన కలుసుకోవడానికి వచ్చారు. ధర్మశాస్త్రానికి, ప్రవక్తలకు కూడా ఆయనే నెరవేర్పు అంటానికి వాళ్ళిద్దరూ ఆ రూపాంతర పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడారు. ఆయన యొక్క నిర్గమనాన్ని గురించి వాళ్ళు మాట్లాడారని కూడా రాసుంది. ఆయన ఆ పని పూర్తి చేసి పరలోకానికి వెళ్ళిపోయి తన మహిమ స్థితిలోకి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోబోయే ముందు మోషే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ ఆయన నెరవేర్చబోతున్నాడు. రెండోది, ఆయన గురించి ప్రవక్తలు చెప్పిన మాట అన్నీ కూడా ఆయనలో నెరవేరుతున్నాయి అంటానికి గుర్తుగా మోషే, ఏలియా వచ్చి ఆయన్ని కలుసుకున్నారు. ఇది శిష్యులు స్వయంగా వాళ్ళు ఈ ఎత్తైన పర్వతానికి వెళ్ళారు. మరి అక్కడ ఆ దర్శనాన్ని వాళ్ళు చూశారు. పేతురు తర్వాత కాలంలో ఆ రూపాంతర పర్వతం మీద వాళ్ళ యొక్క అభిప్రాయం, వాళ్ళ కలిగిన అనుభవం గురించి సాక్ష్యం ఇచ్చాడు. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 17 2 పేతురు 1:10. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూసిన వారమైతిమి.
పేతురు ఆ అనుభవం గురించి సాక్ష్యం రాస్తున్నాడు ఇక్కడ. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమైతిమి. ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి అని. ఆ తర్వాత కాలంలో యేసుక్రీస్తు ప్రభు భౌతికంగా సమూలంగా మార్పు చెందినవాడుగా, లోపల ఆయన నైతికంగా మహాపవిత్రుడు, పరిశుద్ధుడు, బయట కూడా బాహ్యంగా కూడా ఆ రూపాంతర పర్వతం మీద శారీరకంగా కూడా ఆయన అంతే పరిశుద్ధుడు అని ఇది సూచిస్తూ ఉంది. రూపాంతర పర్వతం. 7వదిగా ఈ ప్రవచనాల పర్వతం, ప్రవచనాలు చెప్పిన పర్వతం అనే దాన్ని మనం చూడొచ్చు. ఆయన యెరూషలేములో జయప్రవేశం చేసిన తర్వాత శిష్యులంతా వచ్చి ఆయన ఏకాంతంగా అడుగుతున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన యుగాంతం గురించి ప్రవచనాలన్నీ కూడా 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. ఈ కొండ మీద శిష్యులు ప్రవచనం అంటే భవిష్యత్తు వచనాలు అడుగుతున్నారు, కాలజ్ఞానం అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? నువ్వు మళ్ళీ నీ రెండవ రాకడికి లోకం నాశనం అయిపోవటానికి సూచనలు ఏంటి, సంకేతాలు ఏంటి అని ఆయన ఆ 2 అధ్యాయాలు 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో చాలా యుగాంతం గురించిన ప్రవచనాలు చెప్తూ వచ్చాడు. అంతేకాకుండా రాబోతున్న తన బాధలు ఎలాంటివి 26వ వచనంలో మనుష్య కుమారుణ్ణి పట్టుకుంటారు, ఆయన్ని సిలువేస్తారు. ఆయన రాబోయే రోజుల్లో ఉన్న వాటిని ప్రవచించే ఒక మహా జ్ఞానిగా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినవాడుగా ఆయన మనకి అక్కడ ఆ కొండ మీద మనకు కనిపిస్తున్నాడు. చివరిగా 8వ పర్వతం ది మౌంట్ ఆఫ్ అపాయింట్మెంట్, నియామక పర్వతం. ఇది 28వ అధ్యాయంలో ఈ పర్వతాన్ని మనం చూడొచ్చు. 28వ అధ్యాయం 16వ వచనం. 28-16. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. కొండ, ఇక్కడ కూడా మళ్ళీ కొండ. యేసు వాళ్ళకి చూపించిన ఆ కొండ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆయన వాళ్ళకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చాడు. మీరు చేయాల్సిన పని ఇది. 18-20 వచనాలు కూడా చదువుతున్నాను. ఆ కొండ మీద యేసు ప్రభు వాళ్ళకి ఏమి విషయం ఆజ్ఞాపించాడు అంటే, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు అధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఈ పని మీరు నెరవేర్చి పూర్తి చేయాలి. నేను వచ్చే లోపల నేను వెళ్ళిపోతున్నాను, కానీ మీకు ఒక పని పెట్టి వెళ్తున్నాను. వాళ్ళకి అప్పటిదాకా చాలా విషయాలు బోధించాడు, చూపించాడు. ఇప్పటికి తాను వెళ్ళిపోతూ వాళ్ళ కోసం ఒక పని అప్పగించి వెళ్తున్నాడు. ఆ పని వాళ్ళు చేయడానికి పునాది ఏంటంటే, నాకు సమస్తమైన అధికారం ఉంది, భూమి మీద మొత్తం అధికారం నాదే, పరలోకంలో కూడా మొత్తం అధికారం నాదే, తండ్రి నాకు ఇచ్చాడు. సకల దేశాలకు, రకరకాల జాతులకు క్రీస్తు వారి యొక్క సందేశాన్ని, రక్షణ సందేశాన్ని తీసుకెళ్ళి రాబోతున్న ఆశీర్వాద పాలనలో, దీవెనకరమైన ఆయన యొక్క పాలనలో అనేక మందిని సమకూర్చడానికి ఆయన అక్కడ వారికి
అపాయింట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళు చేయాల్సిన విషయాలు ఇచ్చాడు. ఇది ఆఖరు, ఇది 9వ, ఇదే పర్వతం. 9వ అంశం ఏంటంటే ఆరోహణ పర్వతం, మౌంట్ ఆఫ్ అసెన్షన్. ఇక్కడ ఇది చెప్పిన వెంటనే అదే పర్వతం మీద ఆయన ఆరోహణం అయిపోయాడు. ఈ పర్వతం మత్తయి సువార్తలో ఈ ఆరోహణం గురించి చెప్పలేదు. ఎందుకంటే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని మత్తయి రాశాడు కదా, అందుకని ఆయన వాళ్ళు నిడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనే సంగతి మత్తయి రాయలా. అక్కడ అదే ఆఖరి వచనం, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అనేదే మత్తయి సువార్తల ఆఖరి వచనం. తరువాతి వచనం ఆ మాటలు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అని రాస్తే బాగుంటుందనేమో మత్తయి ఆ మాట రాయలా. లూకా రాశాడు. లూకా అపోస్తల కార్యాల్లో వాళ్ళకి ఈ మాటలు చెప్పి ఆయన వాళ్ళ కన్నుల ఎదుటి నుంచి ఆరోహణం అయిపోయాడు అని అపోస్తల కార్యాల్లో 1వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో ఉంది. ఆయన వెళ్ళిపోతేనే కానీ పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి రాడు. అందుకని ఆయన వారికి ఆజ్ఞ ఇచ్చి ఆ కొండ మీద నుంచి ఆయన ఆరోహణం అయిపోయాడు. లేఖనాల్లో ముఖ్యంగా ఇప్పటి వరకు మనం చూసిన మత్తయి సువార్తలో పర్వతాలు అనేవి చాలా విషయాలు మనకి బోధిస్తాయి, చాలా నైతిక సూత్రాలు బోధిస్తాయి, దేవుని గొప్పతనాన్ని, మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను చూడడానికి మనకి సహాయం చేస్తాయి. మనం కూడా మోషే ఉన్నట్టుగా ఆ పర్వతం మీద నిల్చుండాలి, శిష్యులు ఉన్నట్టుగా ఆ పర్వతం మీద నిల్చుండాలి. ఆయన గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. పర్వతం వంటి ఆయనకి తగిన వాళ్ళంగా పర్వత అనుభవం కలిగి పర్వతాల మీద ఆయనతో సహవాసం చేసే క్రైస్తవులుగా మనం నానాటికి రూపొందుతూ, మరి ముఖ్యంగా పర్వతం మీద ఆయన ఇచ్చిన ద గ్రేట్ కమిషన్, మహా ఆజ్ఞ, దాన్ని పాటించే సౌవార్తిక